హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో అదర్ దాన్ రెగ్యులర్ ప్రాబ్లమ్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ కంటెంట్ ఫ్రమ్ నంబర్ థియరీ. సో దీన్ని మీరు జనరల్గా హిస్టరీ లాగా కన్సిడర్ చేయలేరు. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఇన్ఫర్మేషన్ మనకి రెగ్యులర్ బుక్స్లో కనపడదు. మరి రెగ్యులర్ బుక్స్లో కనపడే దాన్ని తీసుకొచ్చి ఎందుకు చెప్పాలని మీకు డౌట్ రావచ్చు. నేను రీసెంట్గా కొన్ని ఓల్డ్ పేపర్స్ రెఫర్ చేస్తున్నప్పుడు సడన్గా ఒక 8th క్లాస్ స్టూడెంట్స్కి పెట్టిన ఒక టాలెంట్ టెస్ట్కి సంబంధించిన పేపర్ రెఫర్ చేయడం జరిగింది. జనరల్గా ఈ మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ ఎప్పుడు పెడతా ఉంటారంటే మ్యాథమెటిక్స్ డే దగ్గరకు వస్తున్నప్పుడు, December 22 దగ్గరకు వస్తున్నప్పుడు, నవంబర్ డిసెంబర్ ఆ టైంలో పెడతా ఉంటారు. సడన్గా ఒక ప్రాబ్లం, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ ఈజ్ ఎ టాక్సీ క్యాబ్ నంబర్ అని ఒక ప్రాబ్లం కనపడింది, ఒక చిన్న బిట్ లాగా కనపడింది. టాక్సీ క్యాబ్ నంబర్ అనే వర్డ్ అసలు 8th క్లాస్ చదివే పిల్లలకి కానీ 10th పిల్లలకి కానీ ఎక్కడా అకాడమిక్ సైడ్ వినపడి ఉండదు. జనరల్గా టాలెంట్ టెస్ట్లో మనకి రెగ్యులర్ బుక్స్లో కనపడే కంటెంట్ మీదనే డిఫరెంట్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సడన్గా ఇలాంటి క్వశ్చన్ కనబడేటప్పటికీ నాకు అప్పుడు స్ట్రైక్ అయింది. ఈవెన్ డిఎస్సి పేపర్స్లో కూడా బేస్డ్ ఆన్ మ్యాథమెటికల్ హిస్టరీ మనకి రెగ్యులర్ బుక్స్లో కనపడని వాటి మీద కూడా మినిమం మీరు 2 to 3 ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటారు. అక్కడక్కడ రెగ్యులర్గా అని చెప్పట్లేదు, డెఫినెట్గా చూస్తూ ఉంటారు. సో ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి, బీయింగ్ ఏ బికమింగ్ మ్యాథమెటిక్స్ టీచర్స్ అన్న ఉద్దేశంతో నెంబర్ థియరీ మీద కొన్ని అన్నౌన్ థింగ్స్, మనకి రెగ్యులర్ బుక్స్లో కనపడనే కొన్ని పర్టికులర్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ నంబర్స్ గురించి ఈ పర్టికులర్ వీడియోలో డిస్కస్ అయిపోతున్నాను. ఈ వీడియో మీరు జస్ట్ ఇన్ఫర్మేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూడొచ్చు, ఎందుకంటే దీన్ని మళ్ళీ తీసుకొని దీన్ని ప్రాక్టీస్ చేసేయాల్సిన అవసరం ఏమీ లేదు. బట్ ఇన్ఫర్మేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్నిసార్లు దీని మీద కూడా క్వశ్చన్స్ అడగడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉంది. ఏదో కొద్ది ఛాన్స్ ఉంది చెప్పట్లేదు, డెఫినెట్గా ఛాన్స్ ఉంది ఇలాంటి పర్టికులర్ ఇన్ఫర్మేషన్స్ మీద. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనకి జనరల్గా నంబర్ థియరీలో లైక్ న్యాచురల్ నెంబర్స్ అని, హోల్ నెంబర్స్ అని, ఇంటీజర్స్ అని, రేషనల్ నెంబర్స్ అని, ఇర్రేషనల్ నెంబర్స్ అని, ప్రైమ్ నెంబర్స్ అని, ఈవెన్ నెంబర్స్ అని, ఆడ్ నెంబర్స్ అని, ఇలా రకరకాల నెంబర్స్ మనం రెగ్యులర్ బుక్స్లో కొన్ని వందల సార్లు రకరకాల ప్రాబ్లమ్స్ వేసి ఉంటాం. బట్ అవన్నీ కాకుండా సడన్గా ఇక్కడ చూడండి, పర్ఫెక్ట్ నంబర్స్, ఆర్మ్స్ట్రాంగ్ నంబర్స్, టాక్సీ క్యాబ్ నంబర్స్, కాప్రేకర్ కాన్స్టెంట్, మెర్సిన్ ప్రైమ్, ఇలాంటి వర్డ్స్ సడన్గా అసలు ఆ వర్డ్ ఎక్కడా మనకి బుక్స్లో కనపడదు. సడన్గా ఒక బిట్ వస్తుంది, ఆ బిట్లో ఈ వర్డ్స్ కనపడతాయి. ఈ వర్డ్స్ కనబడేటప్పటికీ అసలు దీని మీద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఆ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకుంటే చాలు. బట్ అది చాలా ఇంపార్టెంట్, చాలా పవర్ఫుల్. మ్యాథమెటిక్స్ హిస్టరీలో ఇలాంటి నెంబర్స్కి చాలా స్పెషల్ ప్లేస్ ఉంటుంది. అవి తెలియకుండా ఒక మ్యాథమెటిక్స్ టీచర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ పర్సన్ కాలేరు అన్న సెన్స్లో ఇలాంటి బిట్స్ కూడా ఇస్తూ ఉంటారు పేపర్స్లో. సో వీటి గురించి నాకు సడన్గా గుర్తొచ్చిన ఈ 5 గురించి డిస్కస్ చేస్తున్నాను. నేను ఫర్దర్ వీడియోలో ఏమన్నా ఫర్దర్ టాపిక్స్ మీద ఏమన్నా ఉంటే, అంటే ఓన్లీ ఇన్ఫర్మేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీద వాటి గురించి కూడా డిస్కస్ చేస్తాను. ఇక వీటి గురించి చూద్దాం. పర్ఫెక్ట్ నంబర్స్, ఫస్ట్ వన్ పర్ఫెక్ట్ నంబర్స్. ఏంటి పర్ఫెక్ట్ నంబర్స్? దీన్ని తెలుగులో ఏమంటారని మీరు అడగద్దు. మేబీ తెలుగులో కూడా పర్ఫెక్ట్ సంఖ్యలోనే పిలుస్తారని నేను అనుకుంటున్నాను. పర్టికులర్గా తెలుగులో వర్డ్స్ ఏముంటారని నేను గమనించలేదు ఇది. సో మీకేమైనా తెలిసి మీరు కామెంట్లో పెట్టండి, నేను కూడా అప్డేట్ చేసుకుంటాను. పర్ఫెక్ట్ నెంబర్స్ ఏంటి అంటే, మీరు ఏ నంబర్ అయినా తీసుకోండి, ఏ నంబర్ అయినా తీసుకోండి, వీటికి ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనం తెలుగులో కారణాంకాలు అని పిలుస్తాం. ప్రతి సంఖ్యకి కారణాంకాలు ఉంటాయి. అవి ఎన్ని ఉంటాయి అంటే, 1కి తీసుకుంటే ఓన్లీ 1 ఉంటుంది, ప్రైమ్ నెంబర్కి తీసుకుంటే 2 ఉంటాయి, కాంపోజిట్ నెంబర్కి తీసుకుంటే 2+, 2 కంటే ఎక్కువ ఉంటాయి. సో మనకి ఇదే కదా, ఇవి తప్ప వేరే ఆప్షన్ లేదు. అసలు కారణాంకాలే లేని సంఖ్య అంటూ ఉండదు. మినిమం 1 మాత్రమే ఉంటుంది. ప్రైమ్ నెంబర్ తీసుకుంటే ఓన్లీ 1 అండ్ సేమ్ నెంబర్ 2 మాత్రమే ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాంపోజిట్ నెంబర్ తీసుకుంటే 2 కంటే ఎక్కువ వస్తాయి. ఇది మనకు తెలిసిన విషయమే. సో ఇక్కడ ఏ సంఖ్యకైనా మీరు కారణాంకాలు రాసి, అంటే ఫ్యాక్టర్స్ రాసి, ఫర్ ఎగ్జాంపుల్ 20 తీసుకుందాం. 1, 2, 4, 5, 10, 20. సో ఇవి ఫ్యాక్టర్స్ లేదా కారణాంకాలు. ఫ్యాక్టర్స్ లేదా కారణాంకాలు, వీటన్నిటిని యాడ్ చేయండి, అంటే కూడండి. కూడితే ఏమొస్తుంది? 1 + 2, 1 + 2 3, 7, 14, 24, 44. అంటే ఇవన్నీ కూడితే మనకి 44 వచ్చింది. ఈ ఫ్యాక్టర్స్లో కూడా లేదా ఈ కారణాంకాల్లో కూడా
ఇక్కడ 20 ఉంటే ఇక్కడ 20 వచ్చింది కదా, అంటే 20 అనేది 20కి ఫ్యాక్టర్ అవుతుంది లేదా కారణాంకం అవుతుంది. 20 కంటే తక్కువ ఉండే ఈ ఫ్యాక్టర్స్ ని మనం ప్రాపర్ ఫ్యాక్టర్స్ అని పిలుస్తాం. ఇక్కడ విషయం ఏంటంటే యాడ్ చేసినప్పుడు మొత్తం కలిపితే 44 వచ్చింది. ఒకవేళ 20 ఎక్స్క్లూడ్ చేసి ఓన్లీ ప్రాపర్ ఫ్యాక్టర్స్, సమ్ ఆఫ్ ప్రాపర్ ఫ్యాక్టర్స్ కలిపితే మనకి 24 వచ్చింది. సో ఇదేమో 20, ఇదేమో 24. జాగ్రత్త చూడండి, ఈ 20 అనే నెంబర్కి ఫ్యాక్టర్స్ రాశాను. ఆ ఫ్యాక్టర్స్ లో 20 కాకుండా మిగిలిన ఫ్యాక్టర్స్ అన్నిటినీ మనం ప్రాపర్ ఫ్యాక్టర్స్ అని పిలుస్తాం. ఈ ప్రాపర్ ఫ్యాక్టర్స్ అన్నిటిని కలిపితే నాకు 24 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఒకవేళ ఇక్కడ వచ్చిన సమ్ ఈ తీసుకున్న నెంబర్కి సమానమైతే దన్ ఆ నెంబర్ని మనం పర్ఫెక్ట్ నెంబర్ అని పిలుస్తాం. సింపుల్ గా చెప్పాలంటే ఇఫ్ సమ్ ఆఫ్ ప్రాపర్ factors equal to number itself, then the number is ఇక్కడ అంతా రబ్ చేసేస్తున్నాను. పర్ఫెక్ట్ నెంబర్, then the number is perfect number. సో ఒక నంబర్ తీసుకొని దానికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయో రాసి ఆ చివరి నెంబర్, అంటే నెంబరే మళ్ళీ చివరిలో వస్తుంది కాబట్టి అది వదిలేస్తే మిగిలిన ఫ్యాక్టర్స్ అన్నింటినీ మనం ప్రాపర్ ఫ్యాక్టర్స్ అని పిలుస్తాం. ఆ ప్రాపర్ ఫ్యాక్టర్స్ ని యాడ్ చేస్తే తిరిగి నెంబర్కి ఈక్వల్ అయితే ఆ నెంబర్ని మనం పర్ఫెక్ట్ నెంబర్ అంటాం. ఇందాక నేను 20 తీసుకొని దీనికి సమ్ ఆఫ్ ప్రాపర్ ఫ్యాక్టర్స్ చేస్తే నాకు 24 వచ్చింది. ఇవి రెండు ఈక్వల్ కాదు కదా. ఒకవేళ ఈక్వల్ అయితే మనం తీసుకున్న నెంబర్ని పర్ఫెక్ట్ నెంబర్ అంటాం. మరి ఇలాంటి నెంబర్స్ ఏమున్నాయంటే ద ఫస్ట్ నెంబర్ ఈజ్ 6. 6 ని మీరు చూస్తే 6కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2, 3, 6 ఇవే కదా ఫ్యాక్టర్స్. దీంట్లో మనం 6 పక్కా పెట్టేద్దాం. మిగిలినవన్నీ యాడ్ చేసి చూడండి. 1 + 2 + 3 ఏమవుతుంది? 6. ఈ 6 దీనికి ఈక్వల్ అయింది. సో 6 ఈజ్ ద పర్ఫెక్ట్ నంబర్ అండ్ ఫస్ట్ పర్ఫెక్ట్ నంబర్. మొదటి పర్ఫెక్ట్ నంబర్ ఏదైనా ఉందంటే అది 6. సో ఖచ్చితంగా ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు కొంతమంది ఏమంటారంటే సమ్ ఆఫ్ ప్రాపర్ ఫ్యాక్టర్స్ అని రాయకుండా సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ నెంబర్. ఎందుకు 2 టైమ్స్ వచ్చింది? సో ఇప్పుడు ఇదే తీసుకుందాం. 1 + 2 + 3 చేస్తే 6 వచ్చింది. ఒకవేళ ఈ 6 కూడా కలుపుకుంటే ఇది 12 అవుతుంది. ఈ 12 అనేది 2 టైమ్స్ ఆఫ్ తీసుకోండి, అంటే ఇదే దీనికి యాడ్ చేస్తున్నాం కాబట్టి. సో ఇలా కూడా కొన్ని చోట్ల ఉంటుంది. ఇది ఇన్ఫర్మేషన్, అంటే ఈ పర్టికులర్ విషయం మీద క్వశ్చన్స్ ఎలా ఫామ్ చేయొచ్చు, కింద ఇచ్చిన వాటిలో పర్ఫెక్ట్ సంఖ్య ఏది అని అడగచ్చు, లేదా కింద ఇచ్చిన వాటిలో పర్ఫెక్ట్ సంఖ్యకి నిర్వచనం ఏంటి అని కూడా అడగచ్చు. సో ఇలా ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి డెఫినెట్ గా ఆస్కారం ఉంది. ఇది మాకు తెలియదు, ఇది మనకి సిలబస్ లో ఎక్కడా లేదు, దీని గురించి మనం ఎందుకు అడుగుతారు అని అనుకోవడం అసలు కంప్లీట్ గా రాంగ్ అవుతుంది. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో నాలెడ్జ్ కి అసలు బౌండరీస్ ఉండో, బట్ మనకి సిలబస్ లో బౌండరీస్ ఇచ్చారు కదా అంటే 10th క్లాస్ వరకు ఉండే ఇన్ఫర్మేషన్ మీద ఎక్స్టెన్షన్స్ అనేవి మనమే అర్థం చేసుకోవాలి. అంటే ఎంతవరకు నేర్చుకోవచ్చు, ఎంతవరకు క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది అన్న విషయం బికమింగ్ టీచర్స్ మీకు తెలిసి ఉండాలి ఖచ్చితంగా. సో ద ఫస్ట్ నెంబర్ ఇక్కడ 6 అనేది మొదటి నెంబర్. ఫైన్, బాగా ఉంది. వాట్ ఈస్ ద సెకండ్ నెంబర్? 28 అనేది సెకండ్ నెంబర్ అవుతుంది. 28కి ఫ్యాక్టర్స్ రాసి చూద్దాం ఒకసారి. చూడండి, 1, 2, 4, 7, 14 and 28. 1, 2, 4, 7, 14, 28 ఇవి ఫ్యాక్టర్స్. ఈ ఫ్యాక్టర్స్ లో ఈ చివరి ఫ్యాక్టర్ ని మనం కాసేపు పక్కకి పెడదాం. ఇది కాకుండా మిగిలిన అన్ని ప్రాపర్ ఫ్యాక్టర్స్ అయితే మరి యాడ్ చేసి చూడండి. 1 + 2 + 4 + 7 + 14 యాడ్ చేస్తే ఏమవుతుంది? 1 + 2 3, 7 + 7 14, 14 + 7 సారీ 14 + 14 28. సో ఈ 6 and 28 ఇవి మొదటి రెండు పర్ఫెక్ట్ నెంబర్స్. సో ఇక్కడ విషయం ఏంటంటే ఒకవేళ మీరు పర్ఫెక్ట్ నెంబర్స్ మీద మీరు నమ్మరు, ఈ రోజుకి కూడా
పర్ఫెక్ట్ నంబర్స్ మీద రకరకాల ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ఈవెన్ టుడే మీరు ఈ వీడియో చూసే టయానికి కూడా పర్ఫెక్ట్ నెంబర్స్ మీద కంప్లీట్ గా కన్క్లూడ్ చేసిన ఇన్ఫర్మేషన్ లేదు. అంటే ఇంకా దీని గురించి తెలుసుకోవడానికి ఇంకేమీ లేదు, ఇక్కడికి అయిపోయిందని చెప్పే లాగా లేదు. ఖచ్చితంగా కంటిన్యూషన్ ఆఫ్ వర్క్ జరుగుతూనే ఉంది. ఏంటి ఎందుకు జరుగుతుంది అంటే ఈ 628 అనే నెంబర్స్ తర్వాత నెంబర్స్ ఏంటో తెలుసా? 496, 8128 అండ్ సో ఆన్. ఇక్కడ ఒకవేళ మీరు పర్ఫెక్ట్ నెంబర్స్ యొక్క హిస్టరీ తెలుసుకోవడం మొదలు పెడితే ఈ మొదటి 2 నెంబర్స్ ప్రపంచానికి పరిచయం అయిన తర్వాత నెక్స్ట్ 2 నెంబర్స్ ప్రపంచం తెలియడం కోసం దాదాపు హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ పట్టింది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 300 to 400 ఇయర్స్ తర్వాత కానీ ఈ నెక్స్ట్ 2 నెంబర్స్ ఈ డెఫినేషన్ ని సాటిస్ఫై చేస్తాయనే విషయం ప్రపంచానికి తెలియలేదు. ఈ 496, 8128 మీరు ఒకసారి గమనిస్తే 1 డిజిట్ లో ఇది ఒక్కటే నెంబర్, 2 డిజిట్స్ లో ఇది ఒక్కటే నెంబర్, 3 డిజిట్స్ లో ఇది ఒక్కటే నెంబర్, 4 డిజిట్స్ లో ఇది ఒక్కటే నెంబర్. బట్ ఇలా అని చెప్పి మనం కన్క్లూడ్ చేయడానికి లేదు. అంటే n డిజిట్స్ లో ఒకటే నెంబర్ ఉంటుందని చెప్పడానికి లేదు. మనం కంటిన్యూ చేసే కొద్ది ఇక్కడ విషయం ఏంటంటే ఇవి అన్లిమిటెడ్ గానే వస్తూ ఉంటాయి. కాకపోతే వీటిని జనరేట్ చేయడం కూడా చాలా కష్టమైన విషయం. ఇప్పటికీ రకరకాల ఎక్స్పెరిమెంట్స్ దీని మీద జరుగుతూనే ఉన్నాయి. ఏంటి ఆ ఎక్స్పెరిమెంట్స్ అంటే మీరు గమనిస్తే ఏ పర్ఫెక్ట్ నెంబర్ అయినా ఎయిదర్ 6 తో లేదంటే 8 తో ఎండ్ అవుతుంది అన్నది ఇప్పటి వరకు జనరేట్ అయిన నెంబర్స్ ని అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. బట్ ఇలా 6 అండ్ 8 తో మాత్రమే ఎండ్ అవుతుంది అని చెప్పడానికి ఎలాంటి థీరం లాగా లేదంటే ఒక ప్రాపర్ కండిషన్ లాగా లేదు. ఖచ్చితంగా 6 తో 8 తోనే ఎండ్ అవుతాయని ఎవరు చెప్పలే. వచ్చే నెంబర్స్ అది 6 తో 8 తో ఎండ్ అవుతున్నాయి అంటే అది వెరిఫై చేస్తే మాత్రమే చెప్పగలుగుతున్నారు తప్ప ఒక థియరీ లాగా ఇది 6 తో 8 తో మాత్రమే ఎండ్ అవుతుంది అని ఎవరు చెప్పలేదు. 6 అండ్ 8 తోనే ఎందుకు ఎండ్ అవుతున్నాయని ఒక రీసెర్చ్ జరుగుతుంది. రెండోది మీరు ఇప్పటి వరకు మీరు తీసుకెళ్తే పర్ఫెక్ట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అని మీరు సెర్చ్ చేయడం మొదలు పెడితే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 50 లోపే ఉన్నాయి. 50 కంటే తక్కువ నంబర్స్ లోకే ఇప్పటి వరకు పర్ఫెక్ట్ నెంబర్స్ కనుక్కోబడ్డాయి. అండ్ అన్ని నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ మాత్రమే. అన్ని నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ మాత్రమే. పర్ఫెక్ట్ నెంబర్స్ ఎందుకు ఆడ్ ఉండవు అన్నది కూడా ఒక కైండ్ ఆఫ్ రీసెర్చ్ జరుగుతుంది. ఇప్పటికీ అసలు 6 అండ్ 8 తోనే ఎందుకు ఎండ్ అవుతున్నాయి అనేది ఒకవైపు జరుగుతూ ఉంటే ఈ పర్ఫెక్ట్ నెంబర్స్ లో ఆడ్ నెంబర్ ఎందుకు రావడం లేదు, ఎందుకు ఓన్లీ ఈవెన్ నెంబర్స్ వస్తున్నాయి అనే రీసెర్చ్ కూడా ఒకవైపు జరుగుతుంది. అండ్ ఇఫ్ ఎగ్జాక్ట్ గా నెంబర్ నేను కూడా గమనించలేదు రీసెంట్ డేస్ లో పర్ఫెక్ట్ నెంబర్స్ అయితే మాత్రం జస్ట్ 50 లోపు మాత్రమే ఇప్పటి వరకు కనుక్కోబడ్డాయి. మీరు ఎగ్జాక్ట్ నెంబర్ మీకు తెలిస్తే మీరు సెర్చ్ చేయండి, మేబీ జస్ట్ గూగుల్లో సెర్చ్ చేసినా మీకు అర్థమవుతుంది. ఈ పర్ఫెక్ట్ నెంబర్ కాన్సెప్ట్ అనేది అసలు మనకి లేదు కదా అని మీరు డౌట్ రావచ్చు. మీరు సిలబస్ లో ఎక్కడో చోట నేను పర్ఫెక్ట్ నెంబర్స్ అనే వర్డ్ చూశాను, సడన్ గా చూడగానే కూడా గుర్తొచ్చింది నాకు. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనేది మీరు కొంచెం ఆగి ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది. ఒక 4-5 నెంబర్లు ఇచ్చి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ నెంబర్ అనో లేదా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ నెంబర్ అనో ఇలా రకరకాలుగా అడగచ్చు. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో రిగార్డింగ్ పర్ఫెక్ట్ నంబర్స్ మీరు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఇది. హోప్ ఈ పర్ఫెక్ట్ నెంబర్స్ గురించి మీరు ఇంకా కంప్లీట్ మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఇదేదో బాగుంది, మనం ఎంతసేపు రెగ్యులర్ గా మ్యాథ్స్ చేస్తూ ఉంటాం, కొంచెం రిలాక్సేషన్ కోసం ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనం ఎందుకు తెలుసుకోకూడదు అనుకుంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడొచ్చు. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. చాలా రీసెర్చ్ ఐడియాస్ కూడా వీటి వల్ల వస్తూ ఉంటాయి. ఈవెన్ నేను కూడా చాలా వర్క్స్ చేసిన వాడిని 1 or 2 టాపిక్స్ మీద. సో హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. కమింగ్ టు ది నెక్స్ట్ టాపిక్, ఇది చూడండి ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్స్. ఆబ్వియస్లీ ఇలాంటి నేమ్స్ కనపడినప్పుడు ఇవన్నీ సమ్ మ్యాథమెటిషియన్స్ లేదా సమ్ పర్సన్స్ నేమ్స్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం వల్ల వాళ్ళ పేరుతో ఆ నెంబర్స్ అలాగా హిస్టరీలో నిలబడిపోయిన విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఆర్మ్స్ట్రాంగ్ అనేది కూడా ఒక మ్యాథమెటిషియన్ నేమ్. ఏంటి ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్స్ అంటే ఇక్కడ మనకి నెంబర్స్ మనకి అన్లిమిటెడ్ గా ఉంటాయి. ఒక్కొక్క నెంబర్ కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. సో ఆలోచిస్తున్నప్పుడు ఎవరికో ఏదో ఒక ఐడియా తడుతుంది, ఆ ఐడియాకి మ్యాచ్ అయ్యే నెంబర్ ఎతుకుతారు. ఒకవేళ అలాంటి నెంబర్ కనుక దొరికితే వాళ్ళ పేరు పెట్టుకుని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఉంటారు. సో అలాంటి నెంబర్స్ లో ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్స్ అనేవి కూడా చాలా ఫేమస్ నెంబర్స్. ఏంటి ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 153 చూడండి. 153 స్పెషల్ నెంబర్. చూడడానికి చాలా సింపుల్ గా ఇన్నోసెంట్ గా కనపడుతుంది, కానీ ఇక్కడ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ నెంబర్ సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ డిజిట్స్ కి ఈక్వల్ అవుతుంది. ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ ఈజ్ ఎ నెంబర్ విచ్
ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ డిజిట్స్. ఇచ్చిన సంఖ్యలోని అంకెల యొక్క ఘనాల మొత్తానికి సమానం అవుతుంది. ఐ రిపీట్, ఆర్మ్స్ట్రాంగ్ సంఖ్య అనేది ఏంటి అంటే ఇచ్చిన సంఖ్యలోని అంకెల యొక్క ఘనాల మొత్తానికి సమానం అవుతుంది. ఇప్పుడు ఈ నెంబర్ తీసుకుంటే 153 అనే నెంబర్ తీసుకుంటే వీటిలో ఏం డిజిట్స్ ఉన్నాయి? 1 ఉంది, 5 ఉంది, 3 ఉంది. సో 1 ఉంది, 5 ఉంది, 3 ఉంది. వీళ్ళు ఏమంటున్నారు? సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ డిజిట్స్. అంటే దీనికి క్యూబ్స్ వేయండి, వీటిని యాడ్ చేయండి. సో ఏమవుతుంది మనకి? 1 క్యూబ్ అనేది ఏమవుతుంది? 1 క్యూబ్ అనేది 1 అవుతుంది. ఇది వచ్చేసి 125 అవుతుంది. ఇది వచ్చేసి 27 అవుతుంది. సో మీరు చూస్తే 1 + 125 + 27 విచ్ ఈజ్ నథింగ్ బట్ 153 అవుతుంది. సో ఈ రిలేషన్ లేదా ఈ స్పెషాలిటీ ముందుగా కనుక్కొని, ఇదిగో ఇలాంటి నెంబర్ ఒకటి వచ్చింది, నాకు ఈ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది, ఇది నేను కనుక్కున్నాను కాబట్టి నా పేరుతో నేను ప్రపంచానికి పరిచయం చేస్తున్నానని ఇట్లా ప్రపంచానికి లేదా వరల్డ్ ఆఫ్ మ్యాథమెటిక్స్కి ఇంట్రడ్యూస్ అయిన నెంబర్స్. సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్లో ఇది హిస్టరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మీరు రెక్టిఫై చేసి మెన్షన్ చేయండి, నేను కూడా అప్డేట్ చేసుకుంటాను. సో ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఇది. సో ఇలాంటి నెంబర్స్ ఇంకొకటి ఏంటి ఉందంటే 371 ఉంది. 371 కూడా 3 క్యూబ్ + 7 క్యూబ్ + 1 క్యూబ్ ఏమవుతుంది? ఇది 27 అవుతుంది, 343 అవుతుంది, ఇది 1 అవుతుంది. యాడ్ చేస్తే 370. సో దీని మీద క్వశ్చన్స్ ఏమడగచ్చు? నెంబర్ ఇచ్చి దీన్ని ఏమని పిలుస్తారు? 153 ఈజ్ కాల్డ్ యాజ్ డాష్ నంబర్. 153 అనేది డాష్ సంఖ్యగా పిలుస్తారు అని కింద రకరకాల పేర్లు ఇవ్వచ్చు. సో మీకు ఖచ్చితంగా ఈ రిలేషన్ లేదా ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో లేదా డైరెక్ట్గా నెంబర్ ఇచ్చి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ లేదా ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ కానిది ఏంటి? మీరు జస్ట్ గూగుల్లో ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్స్ అనగానే మీరు ఏ ఇన్ఫర్మేషన్ అయినా నెంబర్స్ అన్లిమిటెడ్గా కొన్నిటికి ఉంటాయి, కొన్నిటికి లిమిటెడ్గా ఉంటాయి. ఒకవేళ అన్లిమిటెడ్ ఆఫ్ నెంబర్స్ కనుక దేనికైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్ నెంబర్స్ అన్లిమిటెడే, ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్స్ కూడా మీరు చెక్ చేస్తే వెళ్తూనే ఉంటాయి. మినిమం 4 to 5 అన్నా మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్స్ రిలేషన్ ఏంటి? ఒక 4 నెంబర్స్. ఎక్కడైనా మనం రెగ్యులర్ కాన్సెప్ట్స్, రెగ్యులర్ ఫార్ములాస్తో వచ్చే మ్యాథమెటిక్స్ కాదు ఇది. అలాగని పూర్తిగా హిస్టరీ కూడా కాదు. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఇంట్రెస్టింగ్ థింగ్స్, ప్రపంచానికి పరిచయం కాబడ్డ విషయాలు ఇవన్నీ. సో ఇలాంటివన్నీ ఇప్పుడు మనకి అకాడమిక్ సైడ్ లేకపోవచ్చు, కానీ ఫర్దర్ ఏమైనా అప్డేట్ అయినప్పుడు ఏదైనా తీసుకొచ్చి ఇంక్లూడ్ చేయొచ్చు. సో కాబట్టి వీటిని ఎటువంటి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు అన్నదే నా సజెషన్. మీరు ఖచ్చితంగా దీనికి సీరియస్ ప్లేస్ ఇవ్వాల్సిందే మీ ప్రిపరేషన్లో లేదా మీ కంటెంట్లో. సో ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్స్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. ఒకవేళ ఈ 153, 371 కాకుండా నెక్స్ట్ ఏమున్నాయంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ ఇంకొక విషయం, ఇలా చేస్తున్నప్పుడు కొంతమందికి ఎలా ఐడియాస్ వస్తాయంటే క్యూబ్సే ఎందుకు ఉండాలి, ఏదైనా నెంబర్ పైన పవర్స్ 4 ఉండొచ్చా లేదా ఉండకూడదా, ఒకవేళ ఉంటే ఏ నెంబర్, సో ఎందుకు క్యూబ్సే ఉండాలి, ఒక 3, ఒక 4, ఒక 5 ఉండొచ్చు కదా. ఇలా రకరకాల ఐడియాస్తో రకరకాల ఎక్స్పెరిమెంట్స్ జరిగిన సందర్భాలు మ్యాథమెటిక్స్ హిస్టరీలో కోకొల్లగా ఉన్నాయి. ఈవెన్ ఇప్పటికీ కూడా కొంచెం మ్యాథమెటిక్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇలాంటి ఐడియాస్ తీసుకొని రకరకాల థియరీ పేపర్స్ రాస్తూ ఉంటారు, థీసిస్ రాస్తూ ఉంటారు. సో మీరు ఖచ్చితంగా గమనించాలి ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్స్ గురించి ఇది. ఇకపోతే టాక్సీ క్యాబ్ నెంబర్స్. యాక్చువల్గా నేను ఈ వర్డ్ వినగానే అరే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కూడా మనం డిస్కస్ చేయాలి కదా, ఓన్లీ ఎంతసేపు మనం కంటెంట్, ప్రాబ్లమ్స్, కాన్సెప్ట్స్ ఇవే ఆలోచిస్తున్నామని ఈ ఐడియా వచ్చింది. టాక్సీ క్యాబ్ నెంబర్ ఇది అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే ఈ వర్డ్ తెలిసి ఉండదు. సో ఎవరైనా సరే ఈ నెంబర్ చూడగానే ఇది మనకెందుకు తెలియదు, రామానుజన్ నెంబర్ అని పిలుస్తారు. 1729. మీరు రామానుజన్ అని మీరు గూగుల్లో టైప్ చేస్తే రకరకాల ఇమేజెస్, ప్రతి 10 ఇమేజెస్లో 3 to 4 ఇమేజెస్లో మీకు ఈ నెంబర్ కనపడుతుంది 1729. సో రామానుజన్ ఎంత ఫేమస్, ఈ 1729 అనేది కూడా అంతే ఫేమస్. ఈ 1729 ఎట్లా ఎందుకు డిస్కషన్ వచ్చింది, రామానుజన్కి అండ్ జిహెచ్ హార్డీకి మధ్య, వాళ్ళ మధ్య కాన్వర్సేషన్లో హార్డీ వచ్చిన కార్ నెంబర్ రామానుజన్ ఏంటి అని అడిగితే చాలా డల్ నెంబర్ 1729 అనగానే రామానుజన్ చాలా స్పెషల్ నెంబర్ అని చెప్పారు అని హిస్టరీలో ఒక చోట ఉంది. ఇది మనకి
సో ఈ నెంబర్ని రామానుజన్ హార్డీ నెంబర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. యాక్చువల్గా దీన్ని టాక్సీ క్యాబ్ నెంబర్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో అందరికీ తెలిసిందే ఇది 1729 టాక్సీ క్యాబ్ నెంబర్స్. 1729 అనేది సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ 2 numbers గా 2 different ways లో రాయొచ్చు. దీని 10 cube plus 9 cube గా రాయొచ్చు, లేదా 12 cube plus 1 cube గా రాయొచ్చు. సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ 2 numbers గా 2 different ways లో రాయగలిగిన లీస్ట్ పాసిబుల్ నెంబర్ ఈస్ 1729. సో ఐ రిపీట్, సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ 2 numbers గా 2 different ways లో రాయగలిగిన అతి చిన్న నెంబర్ 1729. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నెక్స్ట్ నెంబర్ ఈస్ 4104 అనుకుంటా. 4104. మీరు రామానుజన్ నెంబర్ అనగానే 1729 మాత్రమే కనబడుతుంది. అలా కాకుండా మీరు టాక్సీ క్యాబ్ నెంబర్స్ అని కొట్టారనుకోండి గూగుల్లో, మీకు లిస్ట్ ఆఫ్ టాక్సీ క్యాబ్ నెంబర్స్. అంటే చాలా మంది ఈ హిస్టరీలో ఈ ఇన్సిడెంట్ జరిగి 1729 గురించి ప్రపంచానికి ఇంట్రొడ్యూస్ అయిన తర్వాత, నేను ఇందాక చెప్పాను కదా, ఈ ఒకటే నెంబర్ ఉందా, ఇలాగే ఎందుకు ఉంటాయి, వేరే రకంగా ఉండొచ్చు కదా అని ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు మ్యాథమెటిక్స్ లో. అలా వాళ్ళు చేసిన రీసెర్చ్ వర్క్ యొక్క రిజల్టే మనకి ఇప్పుడు కనపడుతున్న నెంబర్స్ అని. సో 1729 మాత్రమే కాకుండా 4104 సమ్ అదర్ నెంబర్స్ ఉన్నాయి. సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ 2 numbers in 2 different ways, కొంతమంది 3 different ways, కొంతమంది 4 different ways, ఇలా కనుక్కున్న సందర్భాలు ఉన్నాయి. వీటి మీద క్వశ్చన్స్ డైరెక్ట్ గా నెంబర్ ఇచ్చి వాట్ ఈస్ దిస్ నెంబర్ అని అడగచ్చు, లేదా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ అ టాక్సీ క్యాబ్ నెంబర్. యాక్చువల్గా నేను చూసిన క్వశ్చన్ ఇది 8th క్లాస్ పేపర్ లో, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ అ టాక్సీ క్యాబ్ నెంబర్. అందరికీ 1729 అనేది రామానుజన్ నెంబర్ అనే విషయం తెలుసు. ఆప్షన్ ఏ 1729 కనపడుతుంది, కానీ టాక్సీ క్యాబ్ నెంబర్ అనే వర్డ్ వచ్చేటప్పటికి చాలా మందికి ఈ కనెక్షన్ తెలియక వదిలేస్తూ ఉంటారు. ఖచ్చితంగా మనం కూడా తెలుసుకోవాలి. పిల్లలు ఎవరైనా వచ్చి అడిగినప్పుడు, రేపొద్దున మనకి జాబ్ వచ్చి సర్వీస్లోకి వచ్చిన తర్వాత సడన్గా అడిగితే వాళ్ళ ముందు మనం మొబైల్ ఓపెన్ చేసి గూగుల్లో సెర్చ్ చేయలేం కదా. సో కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టాక్సీ క్యాబ్ నెంబర్స్ లేదా రామానుజన్ నెంబర్స్. ఇవి రెండు కాకుండా ఇంకా చాలా నెంబర్స్ ఉన్నాయి. మీరు ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ తో ఎక్కడైనా నోట్ చేసి పెట్టుకోవాలనుకుంటే ఇవేవి ప్రాబ్లమ్స్ కాదు. ఒక ఇన్ఫర్మేషన్ మీద మీకు 1 or 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని 1 or 2 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంది కాబట్టి. సో జస్ట్ వాట్ ఈస్ ద డెఫినేషన్, ఒక 4 ఎగ్జాంపుల్స్, ఒక 4 నెంబర్స్ రాసి పెట్టుకుంటే సో దట్ మీకు ఇమ్మీడియట్ గా రిజిస్టర్ అయిపోతుంది. క్వశ్చన్ ఎలా అడిగినా సరే మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఒకవేళ ఇప్పుడు సపోజ్ టాక్సీ క్యాబ్ నెంబర్సే ఒక 4 నెంబర్స్ చూపిస్తూ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ టాక్సీ క్యాబ్ నెంబర్ అన్నప్పుడు మీకు ఖచ్చితంగా మొదటి 4 నెంబర్లు ఏంటో తెలిస్తే ఇక్కడ ఆ 4 నెంబర్స్ లో లేని నెంబర్ని మనం ఆన్సర్ లాగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇలాంటి విషయాలు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ హియర్, చూడండి, కాప్రేకర్స్ కాన్స్టెంట్. యాక్చువల్గా నాకు ఈ కాప్రేకర్ దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్, డిఆర్ కాప్రేకర్ అని పిలుస్తూ ఉంటారు. చాలా వండర్ఫుల్ పర్సనాలిటీ. పర్సనల్గా నాకు చాలా ఇన్స్పైరింగ్ పర్సన్ కూడా. ఎందుకంటే యాక్చువల్గా ఈయన మ్యాథమెటిక్స్ టీచర్, ఒక నార్మల్ స్కూల్లో మ్యాథమెటిక్స్ టీచర్ ఫ్రమ్ మహారాష్ట్ర. ఎప్పుడో ఓల్డెన్ హిస్టరీలో కూడా కాదు, రీసెంట్ సెంచరీలోనే, లాస్ట్ సెంచరీలోనే. సో చాలా డిఫరెంట్ అండ్ వెరీ బేసిక్ లెవెల్, ఒక స్కూల్ పిల్లవాడు అర్థం చేసుకోగలిగిన చాలా బ్యూటిఫుల్ రిలేషన్స్ ఆఫ్ నంబర్స్ ని ప్రపంచానికి పరిచయం చేశారైనా. నాకు పర్సనల్గా చాలా ఇష్టమైన పర్సన్. అంటే చాలా మంది మ్యాథమెటిషియన్స్ చాలా గొప్ప గొప్ప ప్లేస్లో ఉంటారు, వాళ్ళు చేసిన వర్క్ మనకి అర్థం కాకపోవచ్చు. బీయింగ్ ఏ స్కూల్ టీచర్ నాకు చెప్తున్నాను. బట్ ఈయన చేసిన దాదాపు అన్ని వర్క్స్ చాలా ఈజీగా అర్థమైపోతాయి. సో ఈయన చేసిన వర్క్స్ లో ప్రపంచంలో బాగా ఎక్కువ పాపులర్ అయిన వర్డ్ ఏంటంటే కాప్రేకర్స్ కాన్స్టెంట్. ఏంటి అంటే మీరు ఎనీ 4 digit నెంబర్, ఏ 4 digit నెంబర్ అయినా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా డేట్ ఆఫ్ బర్త్ లో ఇయర్ 1729, 4 digit నెంబర్ తీసుకుంటే ఈ 4 digit నెంబర్ తో ఫామ్ అయ్యే స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ 4 digit నెంబర్స్, అంటే అక్కడ ఉండే డిజిట్స్ తో ఫామ్ అయ్యే బిగ్గెస్ట్ నెంబర్ ఏమవుతుంది, 9971 అవుతుంది. అదే స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుంది, 1799 అవుతుంది. మీరు ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే, అంటే నేను ఒక 4 digit నెంబర్ తీసుకుంటాం, ఆ 4 digit నెంబర్స్ లో ఉండే డిజిట్స్ తో మనం లార్జెస్ట్ పాసిబుల్ 4 digit నెంబర్, స్మాలెస్ట్ పాసిబుల్ 4 digit నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తాం. చేస్తే ఏమవుతుంది చూడండి, ఇక్కడ సపోజ్ మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి 9, ఇక్కడ నుంచి 10 అయితే, సో 2,
ఇక్కడ 9 ఉంటుంది కాబట్టి 7, ఇక్కడ 8 ఉంది కాబట్టి 1, 8172 వచ్చింది. మళ్ళీ ఈ 8172తో స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ పాసిబుల్ నెంబర్స్ ఏమవుతుంది? గ్రేటెస్ట్ నెంబర్ 8721 అవుతుంది. 1278 అనేది స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. మళ్ళీ సబ్ట్రాక్ట్ చేద్దాం. మళ్ళీ సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 9, 10 ఏమవుతుంది? 3, 9లో నుంచి 4, 6లో నుంచి 2 పోతే 4, 7, 4, 4, 3. మళ్ళీ ఈ 7443తో జాగ్రత్త చూడండి. 7443తో సో 7443 డిసెండింగ్ ఆర్డర్లో 3447 మళ్ళీ సబ్ట్రాక్ట్ చేద్దాం. సో ఏమొస్తుంది మనకి? సో ఇక్కడ నుంచి 10లోంచి 7 పోతే 3, 6, 9, 9, 3, 3996 వచ్చింది. సో మళ్ళీ దీంతో 9963, 3699. సో ఏమవుతుంది చూడండి? 3, 6, 8లోంచి 6 పోతే 2, 6, 6263 వచ్చింది. మళ్ళీ 6632, 2366. సో ఇలా మీరు కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తే ఎనీ 4 డిజిట్ నంబర్ 6174 దగ్గర ఆగిపోతుంది. నేను ఇది కొంచెం రబ్ చేసి రాస్తున్నాను. ఈ నెంబర్ మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు మీరు. 1979 తీసుకున్నాను నేను. ఇక్కడ చూడండి, 6174. ఈ పర్టికులర్ నంబర్ని మనం కాప్రేకర్ కాన్స్టెంట్ అని పిలుస్తాం. ఇది 4 డిజిట్ నెంబర్స్ కి మీరు ఇలా కంటిన్యూ చేసుకుంటూ పోతే, నాకు ఇక్కడ తీసుకొచ్చి ఆపేసాను నేను. ఇలా మీరు కంటిన్యూగా చేసుకుంటూ పోతే చివరిలో 6174 వచ్చి ఆగిపోతుంది. ఈ 6174 మీరు ఎన్నిసార్లు రిపీటెడ్ గా అంటే బిగ్గెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ తీసుకుని చేసుకుంటూ వెళ్ళినా 6174 వచ్చి ఆగిపోతుంది. ఇది ఇలా ఎందుకు ఆగిపోతుంది అన్న విషయం కూడా ఇప్పటికీ రీసెర్చ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో కాప్రేకర్స్ కాన్స్టెంట్ అంటాం. ఈ కాప్రేకర్ అనే పర్సన్ కేవలం ఈ వర్క్ మాత్రమే కాదు, చాలా డిఫరెంట్ వర్క్స్ చేశారు. కాకపోతే ఇది చాలా ఫేమస్. మన కాప్రేకర్ కాన్స్టెంట్ అనే వర్డే చాలా ఫేమస్. 6174 చాలా బ్యూటిఫుల్ రిలేషన్స్. నేను చెప్పాను కదా, పర్సనల్ గా నాకు చాలా ఫేవరెట్ పర్సన్ అయినా. ఒక నార్మల్ స్కూల్ టీచర్ అయి ఉండి నెంబర్స్ మధ్య ఇంత వండర్ఫుల్ డిస్కవరీస్ ప్రపంచానికి పరిచయం చేశారు. అండ్ ఆల్ ద డిస్కవరీస్ మనకి 10th క్లాస్ లోపల ఉండే పిల్లలు చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హిస్ వర్క్స్. ఆయన వర్క్స్ లో చాలా అందంగా అనిపించేది నాకు అదే. అందరికీ అర్థమయ్యే అద్భుతమైన విషయాలు పరిచయం చేశారు. దట్ ఈస్ బై చాలా ఫేవరెట్ పర్సన్ అయినా నాకు కాప్రేకర్ కాన్స్టెంట్. ఇకపోతే చివరిది కాస్త కాంప్లికేటెడ్ వన్, బట్ అయినా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చూడండి, ఇది మెర్సిన్ ప్రైమ్స్. మనకి ప్రైమ్ నంబర్ అంటే తెలుసు. ప్రైమ్ నంబర్ అంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉండే నెంబర్స్ ని ప్రైమ్ నంబర్ అని పిలుస్తారన్న విషయం మనకు తెలుసు. బట్ ఇక్కడ విషయం ఏంటంటే ఈ ప్రైమ్ నంబర్స్ మీద కూడా టిల్ టుడే వండర్ఫుల్ రీసెర్చ్ వర్క్ జరుగుతూనే ఉంది ఇంకా. సో 17th సెంచరీలో ఫ్రాన్స్ నుంచి, ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్ పిలుస్తారు. సో ఇట్స్ నథింగ్ బట్ ఫ్రాన్స్ అనుకుంటున్నాను నేను. సో ఫ్రాన్స్ నుంచి మ్యారిన్ మెర్సిన్ అనే ఆయన, మ్యారిన్ మెర్సిన్ అనే పర్సన్ 2n-1 ఫామ్ లో ఉండే ప్రైమ్ నంబర్ ఏమైనా ఉంటే దాన్ని మెర్సిన్ ప్రైమ్ అని పిలుస్తున్నాను నేను అని ప్రపంచానికి పరిచయం చేసి చనిపోయాడు. అంటే ఇమ్మీడియట్ గానే కాదు నా ఉద్దేశం, ఆయన చాలా వర్క్స్ చేసి ఉండొచ్చు. బట్ ఇప్పటికీ ప్రపంచం గుర్తుపెట్టుకుంటున్న వర్క్ ఏంటంటే మెర్సిన్ ప్రైమ్స్. 2n లేదా 2p, యాక్చువల్గా ఆయన మెన్షన్ చేసింది 2p అనుకుంటుంది. 2p-1 ఈ ఫామ్ లో ఉండే ప్రైమ్ నంబర్ని మనం మెర్సిన్ ప్రైమ్ అని పిలవచ్చు. ఇక్కడ p అనేది ప్రైమ్ నెంబర్ కాదని నాకు కూడా డౌట్ ఉంది. సడన్గా చెప్తున్నప్పుడు డౌట్ వచ్చింది. 2p-1 ఫామ్ లో ఉండే ప్రైమ్ నెంబర్ ని మెర్సిన్ ప్రైమ్. వినడానికి చాలా సింపుల్ గా ఉంది కదా, దీంట్లో ఏముందని మీకు డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2p1 తీసుకుంటే 2p1 2 అవుతుంది, -1 ప్రైమ్ నెంబర్ కాదు. 2p2 తీసుకుందాం. 2p2-1 తీసుకుంటే ఏమవుతుంది? 4-1 3 ప్రైమ్ నెంబర్. కాబట్టి ఇది మెర్సిన్ ప్రైమ్. యాక్చువల్గా నేను ఇలా పెడుతున్నాను అంటే
ఫస్ట్ మెర్సిన్ ప్రైమ్ అని 2^3 - 1, 2^3 వాల్యూ 8 అవుతుంది, 8 నుంచి 1 పోతే 7, ఇది కూడా మెర్సిన్ ప్రైమ్. 2^4 - 1, 2^4 చేస్తే యాక్చువల్గా 16 అవుతుంది, 4 - 1, 16 - 1, 15 ప్రైమ్ నెంబర్ కాదు, సో 2^4 సాటిస్ఫై కాదు. అదే 2^5 - 1, 2^5 - 1 ఏమవుతుంది, 2^5 - 1 31 అవుతుంది. సో ఏముంది, టకటకా వచ్చేస్తూనే మీకు డౌట్ రావచ్చు. విల్ బి సర్ప్రైజ్ టు నో దట్ వన్ ఓన్లీ లిమిటెడ్, ఈవెన్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2023 టయానికి కేవలం 51 ప్రైమ్ నెంబర్స్ మాత్రమే ఈ ఫామ్ లో ఉన్నాయని కనుక్కోబడింది. సో ఇంత సింపుల్ గా ఉండేది ఏంది, 51 కనుక్కున్నారో మీకు డౌట్ రావచ్చు. ఒకవేళ మీరు నెక్స్ట్ నెంబర్ క్యాలిక్యులేట్ చేసేటప్పటికి ఏమవుతుంది, 2^6 అంటే 64 అవుతుంది, -1 చేస్తే 63 ప్రైమ్ నెంబర్ కాదు. ఇలా మీరు కంటిన్యూ చేసుకోవడం. ఇక్కడ చూడండి, వచ్చే జనరేట్ అయ్యే మెర్సిన్ ప్రైమ్ M1, M2, M3 అనుకుంటారు. సో ఇప్పటికీ కేవలం 51 ప్రైమ్ నెంబర్స్ మాత్రమే కనుక్కోబడ్డాయి. చాలా సర్ప్రైజింగ్ థింగ్ ఏంటి అంటే, ఈ వర్డ్ వినండి, GIMPS, గిమ్స్ అంటారు, గ్రేట్ ఇంటర్నెట్ మెర్సిన్ ప్రైమ్ సెర్చ్. గ్రేట్ ఇంటర్నెట్ మెర్సిన్ ప్రైమ్ సెర్చ్ అంటే ఒక ప్రైమ్ నెంబర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫామ్ లో ఉందా లేదా, ఒకవేళ ఉంటే అది ప్రైమ్ నెంబర్ అవుతుందా లేదా అని చెక్ చేసే ప్రాసెస్ నే గ్రేట్ ఇంటర్నెట్ మెర్సిన్ ప్రైమ్ సెర్చ్ అని పిలుస్తారు. ఈ పర్టికులర్ పెద్ద పెద్ద సూపర్ కంప్యూటర్స్ దీని మీద ఈ రోజుకి కూడా వర్క్ చేస్తూ ఉన్నాయి. సో ఈ 2023 అంటే ఎవ్రీ ఇయర్ మేబీ ఒక సమ్ పర్టికులర్ డేట్ లో ఈ రోజు వరకు మేము ఇంత వర్క్ చేశామన్నది ఇది ఒక రిపోర్ట్ లాగా రిలీజ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు 2023లో రిలీజ్ చేసింది M51 ఈస్ ద లార్జెస్ట్ నౌన్ మెర్సిన్ ప్రైమ్. ఇది రబ్ చేస్తున్నాను నేను, సో నాకు ఎగ్జాక్ట్ గా మళ్ళీ మర్చిపోతానమ్మా నేను. 2 పవర్ నేను పక్కన నోట్ చేసి పెట్టుకున్నాను, 82589933 -1. ఇది M51 ఇప్పటి వరకు కనుక్కోబడిన అతిపెద్ద మెర్సిన్ ప్రైమ్. అతిపెద్ద మెర్సిన్ ప్రైమ్. ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీద ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మినిమం 2 to 3 డిఫరెంట్ క్వశ్చన్స్ ఉండొచ్చు. మెర్సిన్ ప్రైమ్ ఉండే జనరల్ ఫామ్ అడగచ్చు, లేదా కంట్రీ అడగచ్చు, సెంచరీ అడగచ్చు, ఇప్పటి వరకు ఎన్ని మెర్సిన్ ప్రైమ్స్ ఉన్నాయని అడగచ్చు, లేదా ఒక నెంబర్లు ఇచ్చి ఒక ప్రైమ్ నెంబర్స్ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 3, 7, 11, 31 ఇలా నెంబర్లు ఇచ్చి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ మెర్సిన్ ప్రైమ్ అని కూడా అడగచ్చు కదా. కింది వాటిలో ఏది మెర్సిన్ ప్రైమ్ కాదు అని కూడా అడగచ్చు కదా. సో ఇలా జనరల్ గా మనం రెగ్యులర్ గా చేసే ప్రాబ్లమ్స్, కాన్సెప్ట్స్ వీటి మీద కాకుండా ఇలా హిస్టరీకి సంబంధించిన వర్డ్స్ మీద కూడా, ఇన్ఫర్మేషన్ మీద కూడా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఈ వర్డ్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, GIMPS, గ్రేట్ ఇంటర్నెట్ మెర్సిన్ ప్రైమ్ సెర్చ్. ఇప్పుడు ఇవన్నీ చెప్పిన తర్వాత నాకు సడన్ గా ఒక విషయం గుర్తొచ్చింది. జనరల్ గా ప్రైమ్ నంబర్స్ మీద నేను ఇందాక చెప్పినట్టు నాట్ ఓన్లీ ప్రైమ్ నంబర్స్, అన్ని నంబర్స్ మీద ఇప్పటికీ చాలా రకాలైన రీసెర్చ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రైమ్ నంబర్స్ మీద ఇంకా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా ఒక సూపర్ కంప్యూటర్ ఏదైనా ప్రపంచానికి కొత్తగా పరిచయం అవుతుంది అంటే ఆ సూపర్ కంప్యూటర్ యొక్క ఎఫిషియన్సీని, అంటే అది ఎంత బాగా పనిచేస్తుంది అని ప్రపంచానికి ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఎలా ఇంట్రొడ్యూస్ చేస్తారంటే 1 సెకండ్లో ఇన్ని క్యాలిక్యులేషన్స్ చేస్తుంది అన్న సెన్స్లోనే ఇది చాలా పవర్ఫుల్ కంప్యూటర్ అని ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. అలా ఇంట్రొడ్యూస్ అవుతున్న ప్రతి సూపర్ కంప్యూటర్ యొక్క మేజర్ వర్క్ ప్రైమ్ నెంబర్స్ మీదే ఉంటుంది. సో దట్ ఈస్ వై ఇలాంటి మెర్సిన్ ప్రైమ్స్, నాట్ ఓన్లీ మెర్సిన్ ప్రైమ్స్, ఇక్కడ రకరకాల ప్రైమ్స్ ఉన్నాయి, చాలా మందిని ఇన్స్పైర్ చేస్తూనే ఉంటాయి. అండ్ ఈ ఇన్స్పిరేషన్ తోనే నేను ఎప్పుడో ఒక ఎగ్జాక్ట్ గా నాకు గుర్తులేదు కానీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఒక 7 to 8 years బ్యాక్ HG ప్రైమ్ అనే ఒక రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేయడం జరిగింది. నేను పబ్లిష్ చేసిన రీసెర్చ్ పేపర్, సో మొదటి పేపర్ అన్నమాట HG, ఇట్స్ నథింగ్ బట్ హరగోపాల్ ప్రైమ్ అని. ఏంటి అంటే 113 ఈజ్ ద HG ప్రైమ్. నేను ఇచ్చిన డెఫినేషన్ ఏంటి HG ప్రైమ్ కి అని అంటే, ఇదంతా రబ్ చేస్తున్నాను, అన్ఎక్స్పెక్టెడ్ గా నేను ఇది చెప్తున్నప్పుడు నాకు ఐడియా వచ్చింది, ఎస్ నా వర్క్ కూడా నేను చెప్పుకోవాలి కదా అని సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. దీనికి డిఎస్సి ఎగ్జామ్కి ఏం సంబంధం లేదు. అంటే HG ప్రైమ్ గురించి
తీసుకొచ్చి ఎగ్జామ్లో ఇస్తారన్న సెన్స్లో చెప్పట్లేదు. ప్రైమ్ నెంబర్స్ గురించి వచ్చింది. ఇలా నాలాంటి చిన్న చిన్న టీచర్లు కూడా ఇన్స్పైర్ అయ్యి రకరకాల వర్క్స్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ గ్రేట్ పర్సనాలిటీ అండ్ గ్రేట్ వర్క్ అని చెప్తున్నాను. హెచ్జి ప్రైమ్ ఏంటి అంటే ఒక ప్రైమ్ నెంబర్లో సమ్ ఆఫ్ డిజిట్స్ అలాగే ప్రొడక్ట్ ఆఫ్ డిజిట్స్ అలాగే పర్ముటేషన్ ఆఫ్ డిజిట్స్ పర్ముటేషన్ అంటే ఆర్డర్ ఆఫ్ డిజిట్స్, అంటే ఆర్డర్ ఎటు ఇటు మార్చిన. ఈ మూడు కనుక ప్రైమ్ నంబర్ అయితే, ఈ మూడు అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ చేసేటప్పుడు ప్రైమ్ నెంబర్ రావాలి, ప్రొడక్ట్ ఆఫ్ డిజిట్ చేసేటప్పుడు ప్రైమ్ నెంబర్ రావాలి, ఆర్డర్ ఎటు మార్చినా ప్రైమ్ నెంబర్ రావాలి. ఈ మూడు కండిషన్స్ సాటిస్ఫై అయ్యేలాగా ఏదైనా ప్రైమ్ నెంబర్ కనుక ఉంటే దాన్ని హెచ్జి ప్రైమ్ అని పిలవచ్చు అని నేను ఒక 8 years బ్యాక్ అనుకుంటా 2016 or 15 ఆ టైంలో రీసెర్చ్ పేపర్ పబ్లిష్ కావడం జరిగింది. IJMTT ఇంటర్నేషనల్ జర్నల్ ఫర్ మ్యాథమెటిక్స్ ట్రెండ్స్ అండ్ టెక్నాలజీ. దీంట్లో ఇది హెచ్జి ప్రైమ్. ఈవెన్ మీరు గూగుల్లో హెచ్జి ప్రైమ్ అని కొట్టిన డాష్ ఉందో లేదా హెచ్జి ప్రైమ్ సపరేట్గా ఉందో కొడితే కూడా మీకు ఆ పర్టికులర్ రీసెర్చ్ పేపర్ మీరు వెతకచ్చు లేదా డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. 113 ఈ సచ్ నెంబర్. సమ్ ఆఫ్ డిజిట్స్ యాడ్ చేసి చూడండి, 1 + 1 + 3 5 అయింది ప్రైమ్ నెంబర్. ప్రొడక్ట్ ఆఫ్ డిజిట్స్ 1 × 1 × 3 ప్రైమ్ నెంబర్ అయింది. పర్ముటేషన్ ఆఫ్ డిజిట్స్, పర్ముటేషన్ అంటే ఆర్డర్ మారిస్తే ఏమొస్తుంది దీనికి 131 ఒకటి వస్తుంది, 311 ఒకటి వస్తుంది, అంతేనా? 113, 131, 311 ఇవి మూడు ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. అంటే పర్ముటేషన్ ఆఫ్ డిజిట్స్ కూడా ప్రైమ్ నెంబర్ అవుతుంది. సో 113 అనేది ఈ మూడు కండిషన్స్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి నేను దీన్ని హెచ్జి ప్రైమ్ అని పిలిచాను. అండ్ సర్ప్రైజ్ టు నో దట్ వన్, నేను క్యాలిక్యులేషన్ చేసినంత వరకు 10⁻120 వరకు నేను చెక్ చేశాను. 10⁻120 అప్పట్లో ఏదో సంథింగ్ ఇంటర్నెట్లో ఏదో డిఫరెంట్ ఆల్గరిథమ్స్ ఫైండ్ అవుట్ చేసి 10⁻120 వరకు 113 తప్ప వేరే ఏ నెంబరు ఈ కండిషన్ సాటిస్ఫై కాలేదు. అఫ్ కోర్స్ ఇది ఆర్డర్ మార్చడం వల్ల వచ్చే ఈ నెంబర్లు కూడా ఇది సాటిస్ఫై అయినట్టు, అంటే ఈ నెంబర్ నుంచి వస్తున్నాయి కాబట్టి వీటిని సపరేట్ ప్రైమ్ నెంబర్స్ గా ట్రీట్ చేయలేదు. 113 ఈజ్ ఓన్లీ ద నెంబర్, ఇది కాకుండా వేరే నెంబర్ లేదు అప్ టు దిస్ వన్ అని నేను ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో ఈ హెచ్జి ప్రైమ్ అనేది డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అసలు బట్ ఇలాంటి గ్రేట్ వర్క్స్ వల్ల ఇన్స్పైర్ అయ్యి అలాంటి చిన్న టీచర్స్ కూడా అప్పుడప్పుడు రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్క్ చేస్తున్నారని చెప్పడానికే నేను చెప్పాను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ నంబర్ థియరీలో ఇది మాత్రమే కాదు, ఇంకేమైనా నాకు గుర్తొస్తే ఇంకొక వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అంతా మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఒక సపరేట్ పేపర్లో మీరు ఏదైతే కంటెంట్ ప్రిపేర్ అవుతున్నారో ఒక సపరేట్ పేపర్లో ఒక ఇన్ఫర్మేషన్ లాగా రాసి పెట్టుకొని దీని మీద ఎలాంటి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది అన్నది కూడా మీరు ఆలోచిస్తే మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. హోప్ ఈ పర్టికులర్ వీడియోలో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్ టుగెదర్ ఒకటేసారి దొరికే అవకాశాలు చాలా తక్కువ. మిగతా విషయాలు అయితే రకరకాల బుక్స్ రెఫర్ చేయొచ్చు, బట్ ఇలాంటివి ఉన్నాయని కూడా కొంతమందికి తెలిసి ఉండే అవకాశం లేదు. ఎందుకంటే మన టెక్స్ట్ బుక్స్లో ఉండవు కాబట్టి బీయింగ్ టీచర్స్ మనమే ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండాలి. ఆ సెన్స్తో చెప్పాను. సో హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. నెక్స్ట్ వీడియోలో మనం మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. కీప్ ఆన్ ప్రిపేరింగ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మీ హరగోపాల్.